మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసంలో 22వ తేదీ అనగా శుక్రవారం తిథి. ఈ రోజున తులారాశి జాతకులు మీకు ఉదయం 11 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు కూడాను మీ యొక్క జీవితంలో ఒకటి ఇలా జరగబోతుంది. ఈ యొక్క సమయంలో ఈ సంఘటనలు కూడా సంభవించబోతున్నాయి. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు అయితే కలగబోతున్నాయి, ఈ వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఉదయం 11 గంటల నుండి కూడాను రాత్రి 11 గంటల నిమిషాల్లోపు ఏ సమయంలో అయినా సరే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి మీరు తీసుకున్న నిర్ణయం ఇదివరకు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. దానికి సంబంధించి గుడ్ న్యూస్ ని అయితే ఈ రోజున మీరు ఈ సమయంలో వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కెరియర్ పరంగా కావచ్చు, లేకపోతే విదేశాలకు వెళ్లాలని కావచ్చు, వివాహ సంబంధాల గురించి కావచ్చు. ఇదివరకు మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకున్నారు, ఏదో ఒక ప్రయత్నం అయితే చేశారు, ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఈ రోజున పొద్దున్నే 11 తర్వాత నుండి రాత్రి 11 లోపు ఏ సమయంలో అయినా సరే దానికి సంబంధించి గుడ్ న్యూస్ ని అయితే ఖచ్చితంగా వింటారు. లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఈ వార్తను అయితే వినబోతున్నారని చెప్పుకోవాలి. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక వ్యాపారస్తులకు సాధారణమైన ఫలితాలున్నాయి. నిన్న మొన్నటితో పోలిస్తే కొంత వ్యాపారం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కానీ నష్టాలు మాత్రం లేవు. దానికోసం కంగారు పడాల్సిన అవసరం లేదు. కొత్త వినియోగదారులు మీ యొక్క వ్యాపారంలోకి ఎంటర్ అవుతారో వారితో మీ బంధం అనేది కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. కొంతమంది జీవితంలోకి వచ్చినప్పుడు వారితో చాలా కాలం పాటు బంధం అనేది ఆ విధంగానే కొనసాగుతుంది. అటువంటి కొంతమంది వ్యక్తులు మీ యొక్క లైఫ్ లోకి ఈ రోజున ఎంటర్ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో మీకు మంచి ఫలితాలున్నాయి. తోటి ఉద్యోగస్తులతో ఏమైనా సమస్యలు ఇదివరకు ఉంటే గనక అవన్నీ పరిష్కారం కాబోతున్నాయి. వారితో విభేదాల కారణంగా ఎవరైతే మీకు దూరంగా ఉంటున్నారో వారు మీతో మాట కలుపుతారో. చాలా రోజులుగా వారితో మీకు మాటలు లేకపోవచ్చు, కానీ వారే వచ్చి దగ్గరగా మాట్లాడతారో. స్నేహబంధం మరల పునరుద్ధీకరించబడేటటువంటి సూచనలు అయితే దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ఈ రాశి వ్యక్తులకు చాలా కాలంగా ఒక సమస్యకు పరిష్కార మార్గం కనుగొనడంలో విఫలం అవుతూనే ఉన్నారు. దానికి సంబంధించి ఈ రోజున కీలకమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఇదివరకు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ధైర్యం చాలలేదో ఈ రోజు రిస్క్ చేసి అయినా నిర్ణయం తీసుకుంటారు. వాటి వలన అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రాశి వ్యక్తుల జీవితంలో చూస్తే గనక చాలా రోజులుగా మీరు ఏదైనా పని పూర్తి చేయలేక వదిలేస్తూ ఉన్నట్లయితే గనక ఆ యొక్క పని మొదలు పెట్టి దాన్ని సక్సెస్ చేయలేకపోతున్నా ఈ యొక్క సమయంలో సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా ఈ రాశి జాతకులకు ఇంతటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రతికూల ఫలితాల నుండి బయటపడడానికి తప్పక దైవారాధన చేయండి. శివారాధన మేలు కలగ చేస్తుంది. అలాగే ఈ రోజున మీరు ఉదయం పూజ చేసుకునే సమయంలో 108 సార్లు ఓం దుర్గాయే నమః ఈ యొక్క మంత్రాన్ని పఠించండి. అంతా మంచి కలుగుతుంది. శుభం హూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.